హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక సరికొత్త నోటిఫికేషన్ తోటి ఇచ్చాను. ఇది ఎవరికంటే మెడికల్ ఆఫీసర్స్కి, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్కి. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ జాబ్ అయితే కాదు. యాక్చువల్లీ ఐఏఎస్సిఆర్లో నిన్న పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఒకటి పడింది. ఐ వాజ్ లిటిల్ బిజీ అండ్ అది నిన్ననే లాస్ట్ డేట్, సో నేను అది చెప్పదలుచుకోలేదు ఇంకా. ఓకే, ఈ ఐఏఎస్ సరే, ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరులో. తర్వాత టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, ఒకటి ఎస్టీ పోస్ట్ ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ విత్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విత్ స్టేట్ మెడికల్ ఆర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 13. ఇక్కడ సాలరీ వచ్చేసరికి 48,000 ప్లస్ హెచ్ఆర్ఏ. దీంట్లో ఒక 20% అనేది హెచ్ఆర్ఏ కింద ఇస్తారనుకుంటా. సో అట్లీస్ట్ మీకు 65, 70 ఆ రేంజ్లో వస్తుంది. ఇంకొకటి, మీరు వర్క్ ప్రొఫైల్ ఎలా ఉండిద్దంటే ఫస్ట్ పేషెంట్ని కన్సల్టేషన్, దాని తర్వాత ట్రీట్మెంట్, తర్వాత డ్యూటీస్ అలాటెడ్ యాజ్ పర్ రోస్టర్ ప్రకారం మీరు డ్యూటీస్ అనేవి షిఫ్ట్స్ వైజ్గా చేయాలి. లైక్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్, అంటే 9 to 4, 4 to నైట్ 11 అట్లా షిఫ్ట్ లాగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీకు గెజిటెడ్ హాలిడేస్ అండ్ వీకెండ్స్లలో కూడా రోస్టర్ ఉండిద్ది. అంటే నార్మల్ వీకెండ్స్ తర్వాత హాలిడేస్, అంటే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు కూడా డ్యూటీస్ అనేటివి ఉంటాయి అని అంటున్నారు. అంటే మీరు, నాకు తెలిసి ఇది ఇన్స్టిట్యూట్ కాబట్టి వర్కర్స్కి చాలా అంత ఎమర్జెన్సీస్ ఏమి ఉండవు. ఇంకొకటి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆన్ కాల్లో మిమ్మల్ని పిలుస్తారు. నెక్స్ట్, ఇదేంటంటే ఫుల్లీ టెంపరీ మాత్రమే. తర్వాత ఎన్ని రోజుల వరకు అంటే 1 year, మళ్ళీ రెన్యువల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 5 years వరకు మీ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని రెన్యువల్ చేస్తూ ఉంటారు. వన్స్ మీరు ఆ ఇన్స్టిట్యూట్లలోకి వెళ్తే ఈ 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి ఉంటాయి కదా, రెగ్యులర్ పోస్టులు పడుతూ ఉంటాయి. ఆ రెగ్యులర్ పోస్టులకి మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, మిమ్మల్ని ఆటోమేటిక్గా మిమ్మల్నే తీసుకుంటారు. అది తర్వాత మీకు ఈ 5 yearsలో గాను 10% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉండిద్ది. బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ అన్నారు, కానీ ఇచ్చేస్తారు మీకు కన్ఫామ్గా. తర్వాత సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేసిస్, ఎగ్జామ్ అయితే లేదు. తర్వాత మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈమెయిల్ ద్వారా వస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్స్ చూసుకుంటే మీరు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది 17th 3rd 2026. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. తర్వాత నో హార్డ్ కాపీ, ఆఫ్లైన్ అనేది అవసరం లేదు. ఆఫ్లైన్లో మెయిల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనుకో, మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా మీకు డేట్ అండ్ టైమ్ ఆఫ్ పంపిస్తారు. అంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండిద్ది అని, ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ప్రొసీజర్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఈమెయిల్ ద్వారా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు ఆ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ కాకుండా వేరే ఏదన్నా క్వాలిఫికేషన్ లైక్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, నాకు తెలిసి వాళ్ళందరికీ నాట్ ఎలిజిబుల్ ఇదంతా. తర్వాత ఇది కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే ఉండిద్ది. సో మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్, బెనిఫిట్స్ అంటూ ఏమి ఉండవు అని చెప్పి చెప్తున్నారు. లైక్ నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే పిఎఫ్, ఎన్పిఎస్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్తున్నారు. ఇంకొకటి, వెయిటింగ్ లిస్ట్ అనేది 1 year వరకు ఉండేది. తర్వాత ఏదైనా వ్యాకెన్సీస్ వచ్చాయనుకో, లిస్ట్లో మిమ్మల్ని యాడ్ చేస్తూ ఉంటారు. అది కాంట్రాక్ట్ టర్మినేషన్ అనేది 1 month నోటీస్ ముందు ఇవ్వచ్చు. ఐదర్ మీరైనా రిజైన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళైనా 1 month ముందు చెప్పి రిజైన్ చేయించవచ్చు. ఫాల్స్ సర్టిఫికేట్స్ లేకపోతే ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కోర్టుకి అనేది వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత రిజెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇంకొకటి, మీరు మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, పర్మనెంట్కి లేదంటే రెగ్యులరైజేషన్ అయ్యేదానికి మీకు ఛాన్సెస్ అనేటివి ఏమీ రూల్ అంటూ ఏం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారు అని చెప్పేది అయితే ఏం లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి, మీ శాలరీ అనేది తగ్గించాలా పెంచాలా అనేది మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే
ఇప్పుడు 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా సాలరీ పెంచుతారు వాళ్ళు. మీరు నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అదే చెప్పాను కదా, పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ అలయన్స్, సీనియారిటీ, ప్రమోషన్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా నార్మల్గా ఇవన్నీ ఇంకో ఇది నేను నో డిఏ ట్రావెల్ అలయన్సెస్ అయితే ఏమీ ఇవ్వరంట. అంటే మీరు వచ్చేకి పోయేకి ఇంటర్వ్యూకి వాళ్ళైతే ఏమి ఇవ్వరు అంట. సో దట్స్ ఇట్ గైస్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th of March. సో చూసుకోండి, ఎవరైనా బెంగళూరులో వర్క్ చేయాలనుకునేటోళ్ళు. ఇన్స్టిట్యూట్స్లలో ఏంటంటే మీకు కామ్గా ఒక ఆఫీస్ ఇస్తారు, ఒక క్యాబిన్ ఇస్తారు. నేను ఐఐటి చూశాను, ఐఐటి హైదరాబాద్లో చూశాను. ఏముండదు, మీకు ఒక చిన్న హాస్పిటల్ లాంటిది ఒకటి ఉంటుంది, లైక్ పిహెచ్సి లాగా. సో దాంట్లో మీరు కూర్చొని పేషెంట్ని చూడటం. హార్డ్లీ ఒక 5 to 6 మెంబర్స్ వస్తారు. దట్టు రెగ్యులర్ మెడికేషన్స్ కోసం వస్తుంటారు, లైక్ డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ ఉంటాయి కదా, వాటి కోసం వస్తుంటారు. ఇంకేదన్నా అంటే టైర్డ్ అయ్యి ఇన్ఫ్యూజన్స్ కోసం వస్తుంటారు. యా, దట్స్ మ్యాక్సిమం అయితే మీకు అవే డ్యూటీస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా ఎమర్జెన్సీ వస్తే మీరు వెళ్ళాల్సి ఉండేది. సో అదైతే ఆబ్వియస్ ఇక్కడనే కాదు, అది ఎక్కడైనా ఉండేది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సారీ, యాక్చువల్లీ నిన్న అది పోస్ట్ చేసి ఉండాల్సింది, కాకపోతే అందరూ నేను కొంచెం బిజీగా ఉండిన్నాను నిన్న. ఐఐఎస్సి అని చెప్పి. ఓకే, వాట్స్ డన్ ఇస్ డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.